నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వివిధ రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విభిన్న రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. వాటికి బహుమతులను, ప్రశంసా పత్రాలను అంబేద్కర్ భవన్లో అందజేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్నారు. మనో సంకల్పం ముందు శారీరక అవరోధం కాదని, సంకల్ప సిద్ధి, మనోధైర్యమే విజయం సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పలు సినీ గీతాలకు నృత్యాలు చేసి అందరి చేత అభినందనలు అందుకున్నారు. జిల్లా సంక్షేమాధికారి మధురమయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించగా డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి, బీడబ్ల్యూ కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వారి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, గ్రీవెన్స్ సెల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడిన కె వరుణ్ రెడ్డి శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీగా నియమితులైన వరుణ్ రెడ్డి శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలోని మున్సిపల్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు చేశారు. బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్ అన్నారు. బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్ అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం స్వానిధి పథకంలో భాగంగా ప్రభుత్వం గతంలో బల్దియాకు సూచించిన లక్ష్యాన్ని చేరుకుని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగిందని, కార్యక్రమం కొనసాగింపుగా ఇటీవల అదనంగా మరో 6,000 మంది స్ట్రీట్ వెండర్లను గుర్తించి వారికి రుణాలు అందించాలని నిర్దేశిత లక్ష్యాలు అందజేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడిన కె వరుణ్ రెడ్డి శుక్రవారం వరంగల్ సిపిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్ ఎన్పీడీసీ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కె వరుణ్ రెడ్డి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలు చేశారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించుకున్నారు. మహిళా చట్టాలు, హక్కులపై వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. బొల్లిగుంటలోని వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ సహకారంతో సఖీ సెంటర్ మరియు షీ టీమ్స్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మామూలు ఏసీపీ సతీష్ బాబు, గవర్నమెంట్ ప్రిన్సిపాల్ రిటైర్డ్ లా కాలేజ్ శ్రీమతి విజయలక్ష్మి, జెండర్ ఎక్స్పర్ట్ ఇందిరా, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వల్లే శ్రీలత పాల్గొని వారి సందేశాలు ఇచ్చారు. సఖీ సెంటర్ సేవలపైన అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం సమాజంలో బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న హింస, సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు సమస్యల్లోకి వెళ్లడం, తద్వారా వారి జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు కలుగుతున్నాయని, ఎవరికి వారు ధైర్యంగా ఉంటూ సమస్యలు ఎదురైనప్పుడు సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం వల్ల దానిని మిస్యూజ్ చేస్తూ అబ్బాయిలు అమ్మాయిలను వేధిస్తున్న విధానాల గురించి తెలియజేశారు. మామూలు ఏసీపీ సతీష్ మాట్లాడుతూ సమాజంలో యువత పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని, అలాగే సోషల్ మూవ్మెంట్ పేరుతో ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఎంజాయ్ చేయడం, ఫోటోలు దిగడం, అందువల్ల అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం వంటివి ఎదురవుతున్నాయని తెలియజేశారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఇందిరా సందర్భంగా అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.